నమస్తే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సంధ్యా థియేటర్లో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఏకమై అందరూ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా, ప్రీమియర్స్ ఎప్పుడు పడతాయా, 9:30 షోస్కి అల్లు అర్జున్ ఎప్పుడు వస్తారో, అల్లు అర్జున్ ఎప్పుడు చూడాలా, 3 ఏళ్ల తర్వాత కూడా అల్లు అర్జున్ రావడానికి వీళ్ళందరూ కూడా మా దేవుడు అల్లు అర్జున్ సినిమా ఇవాళ నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయి 9:30కి, అల్లు అర్జున్ గారు కూడా వస్తున్నారంట. ఎట్లా ఏమనిపిస్తుంది మీకు, ఎలా అనిపిస్తుంది? మా దేవుని దర్శనం అన్న మాకు 3 సంవత్సరాల వస్తుంది. ఎంత ఆకలితో ఉన్నాం అన్న మేము. మా దేవుని చూడగా మేము 3 సంవత్సరాలు అవుతుంది. పొద్దున్న నుంచి వచ్చి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మా అన్న కోసం. ఇంకా వితిన్ 4 అవర్స్లో మేము అనేది మా దేవుని మీ స్క్రీన్ మీద చూడబోతున్నాం అంతే అన్న. సినిమా అయితే అస్సలు తగ్గేదే లేదు, చెప్పాలంటే అస్సలు 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 తగ్గేదే లేదు. ఇవాళ 9:30కి అన్న కూడా వస్తుండు, చూడొచ్చు మీరు. అప్పుడే ఎంతమంది ఉన్నారో క్రౌడ్, అస్సలు తగ్గేది లేదు. 3 years తర్వాత మా అన్న దర్శనం ఇవ్వబోతుండు. ఇవాళ 9:30 స్క్రీన్ల మీద గుద్దా చింపి వాడదింటాం. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీకి? ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? 20 కోట్లు దాడుతుంది అన్న, 200 కోట్లు దాడుతుంది. 200 డే 1 కలెక్షన్ వచ్చి 200 crores ప్లస్ ఉంటుంది. ప్లస్ మొత్తం ఓవరాల్ కలెక్షన్ వచ్చి 2000 crores ప్లస్ ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్క రికార్డ్ బ్రేక్ చేస్తామని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సినిమా టికెట్లు కూడా హైక్ ఉన్నాయి అంటున్నారు కదా? అవునవును. ఎంత పెట్టుకున్నారు టికెట్? మేము ఎంత పెట్టి అని చెప్పలేమన్నా, ఎంత అయినా ఓకే. మేము దేవుని కోసం మేము 3 సంవత్సరాల నుంచి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మరి అది 3,000 కానీ 10,000 కానీ 20,000 కానీ మేము పెట్టి చూసుకుంటామన్నా. మధ్యలో 3 years వెయిట్ చేసాం. పుష్ప ఆ ఎండ్ అది వెయిట్ అది రాగానే రూల్ అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఆ వెయిట్కి అర్థం ఇవాళ నైట్ 9:30 ప్రీమియర్స్. అది కూడా మా అన్న అల్లు అర్జున్ అన్న వస్తున్నాడు. ఇంకా ఏం చెప్తామన్న, చాలన్న, ఇది ఒక్కటి చాలు. బ్రాండ్ మా అన్న అంటే బ్రాండ్. శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు, దానికోసం అన్న ఇంకేం లేదన్న, అంతే చాలా కదా. మొత్తం అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఏందో చూపిస్తాం, టచ్ కూడా పడుతుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తామన్న. ఆర్టీసీ ఫ్యాన్స్ అనేది ఏందో చూపిస్తాం. ఆ దేవుడు అసలు మాత్రం మా బన్నీ అయితే పక్కా వస్తారు. ఆ దేవుని కోసం వెయిటింగ్. మాకు చాలా ఇష్టం అన్న మా దేవుడు. అల్లు అర్జున్ ఫ్యాన్ నేను. టాటో కూడా వేసుకున్నా, చూడు బ్రో, టాటో కూడా వేసుకున్నా. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నేను, గంగత్ర మూవీ నుంచి. ఈ 3 ఏళ్ళ నుంచి సినిమా కోసం వెయిటింగ్ అన్న. యాక్చువల్లీ నేను మంచిర్యాల నుంచి వచ్చిన. నార్మల్గా స్క్రీన్ మీద చూడటమే ఒక హైప్ అయితే, ఆయన ఇక్కడ డైరెక్ట్గా వస్తున్నట్టే ఇంకా చాలా హైప్ మీద. అందుకే నేను చెన్నై నుంచి వచ్చాను. నేను అంటే தமிழ் எங்களுது. நான் தமிழ் படம் பாருங்க, என்ஜாய் செய்யுங்க. அல்லு அர்ஜுன் அண்ணா சூப்பர் இருக்கான், எக்ஸலண்ட்டு. அதுக்கு தான் நாங்கள் வந்து என்ஜாய் செய்யறதுக்கு தான் நாங்கள் வந்து இங்கே. இந்த வைபு எங்கள் தமிழ்நாட்டில் விற்காது. హైదరాబాద్లో సంధ్య 70mm కొందా అంత వైబ్ ఇక్కుదని నాకు వందగా. మేము తమిళ హీరోల్లో వస్తే ఓకే, బట్ కానీ ఇక్కడ మన అల్లు అర్జున్ కోసం వచ్చాము మేము. ఈ వైబ్ అక్కడ ఉండదు కాబట్టి ఈ వైబ్ ఎంజాయ్ చేద్దాము. డబ్బులు ఏముంది, డబ్బులు కాదు, మాకు అన్న కావాలి మెయిన్, అంతే. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.